ఉన్నారు, అటు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కూడా ఉన్నారు. మేము కూడా ఏమంటున్నామండి యామిని గారు, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చాలా స్పష్టంగా, ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా, ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరేమి రేపే పోయి బ్యాంకులలో ఇంకొక ₹1,00,000 ఎక్కువ తెచ్చుకోండి రుణం, నేను రాగానే 9 రోజులు 9వ డేట్ రోజు 2 లక్షల రుణమాఫీ చేసేస్తా అని చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. పక్కా ఇంటి నిర్మాణం చేస్తామని చెప్పిండు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు. కనుక వీటన్నింటికి బడ్జెట్ పరిమితులు, ఇప్పుడుండే పరిమితులు అయితే వనరులు అయితే సరిపోవు అని చెప్పి ఖచ్చితంగా అందరికీ తెలుస్తూ ఉంది, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు కాంట్రడిక్షన్ చూడండి, కాంగ్రెస్ పార్టీ కాంట్రడిక్షను, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదానీ మోడీ గారు ఒకటైందని చెప్తారు. నిన్న దావోస్ పర్యటనలో ఏం జరిగిందండి? 12,300 కోట్ల రూపాయల పెట్టుబడులు అదానితోటి నేను పెట్టుబడులతోటి సంతకాలు చేయించుకొని వచ్చిన దావోస్ పర్యటనలో విజయవంతంగా ముగించిన పెట్టుబడులు వస్తున్నాయి మన రాష్ట్రానికి అదానితోటి అని చెప్పిండు. అదాని ఏమో అక్రమంగా సంపాదించిండు, మోడీ ద్వారా సంపాదించిండు అక్రమంగా అని చెప్పిండు. ఒకవైపు కాంట్రడిక్షన్ చూడండి, మళ్ళీ పోయి అదాని గారిని రెడ్ కార్పెట్ వేసి దావోస్ పోయి ఇక్కడికి ఆహ్వానించుకొని తీసుకొని వచ్చిండు. దీనికి ఏం సమాధానం చెప్తారంటే, ఇంతవరకు ఉల్కరు పల్కరు, అక్కడనే రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే అదాని అంబానీ అని చెప్తాడు, ఇక్కడికి వస్తే మళ్ళీ అదాని కావాల్సి వచ్చిండు రాష్ట్రానికి. మేము పెట్టుబడులను వ్యతిరేకిస్తలేం, పారిశ్రామికవేత్తలను వ్యతిరేకిస్తలేం. గుడ్డిగా అనవసరంగా ఒకరి మీద నెట్టడం కోసమో లేకుంటే ఆరోపణలు చేయడం కోసమో ఎన్నికల లాభం కోసం కనిపిస్తా ఉంది కదండి. మీరు ఎన్నికలు అయ్యి 50 రోజులు కాకముందుకే మీరు పోయి దావోస్ పర్యటనలో విజయవంతంగా మేము పెట్టుబడులు తీసుకొని వచ్చినాం రాష్ట్రానికి అని చెప్పి, అతిపెద్ద పెట్టుబడి అదాని దారులోనే వచ్చినాయని చెప్పారు. జావేద్ గారు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, జావేద్ గారు లాంటి వారికి తెలంగాణ సమాజం బాగుపడాలి, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ వీరి అధినాయకత్వం ఏమనుకుంటుందంటే, మేం బాగుండాలి, మా పార్టీ బాగుండాలి, మేము బాగా డబ్బులు సంపాదించుకోవాలి, ఆ రాష్ట్రానికి పంపించాలి, ఈ రాష్ట్రానికి డబ్బులు పంపించాలి, కప్పం కట్టాలి, ట్యాక్సులు కట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. వీరి గోస ఏమవుతుందంటే అరణ్య రోదన అయిపోతుంది. కనుక ఈ కాంట్రడిక్షన్ నేను అదే చెప్తా ఉన్నా. ఫీల్డ్ లెవెల్లో ఉండే వారికి అధినాయకత్వానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వీరి ఆలోచనలు ఆకాంక్షలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు వేరే రకంగా ఉంటాయి. కాబట్టి ఈ కాంట్రడిక్షన్ వస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పుకోలేక నీళ్ళు నమ్మలే పరిస్థితి ఉంటది. కానీ దీంట్లో ఏమి ఉండదు, పస లేకుండా ఏదో మాట్లాడతారు. ఇప్పుడు పార్టీలతో వచ్చిన సమస్య ఇదంటారా? ఇప్పుడు జాతీయ పార్టీలు కాదండి, ఒక స్పష్టమైన విధానం ఉండాలి కదా. నీకు పార్టీ, నేను జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా, ఒక స్పష్టమైన విధానం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే విధానం ఉండాలి కదా. ఢిల్లీలో ఒక రకంగా మాట్లాడతారు, గల్లీలకు వచ్చేటాలకి ఇంకొక రకంగా మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వ అధినాయకులు ఒక రకంగా మాట్లాడతారు, కేబినెట్ మంత్రులు ఇంకొక రకంగా మాట్లాడతారు, కార్యకర్తలు ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇంకొక విషయం, నేను ఒక్క విషయం చాలా చిన్న విషయం చెప్పి మాట్లాడతానండి. నిరుపేదలు గడిచిన 9 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు గురించి కూడా శాంక్షన్ చేయాలి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ ఓట్లు వేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏం ఇబ్బంది అండి మీకు? ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది? పథకాలు కూడా ఇవ్వాలి కదండి. రేషన్ కార్డు ఇస్తే దానికి అనుగుణంగా పథకాలు కూడా ఆర్థికంగా కూడా భారం. కానీ వద్దా అంటే అర్హులైన నిరుపేదలకి తెల్ల రేషన్ కార్డు వద్దా? నేను అదే చెప్తా ఉన్నా, అర్హులైన నిరుపేదలకి తెల్ల రేషన్ కార్డు అవసరమా కాదా? రేషన్ కార్డులు అంటే అదనంగా ప్రభుత్వం పైన మళ్ళీ భారం పడుతుంది. మీరు చెప్పిన మళ్ళీ పథకాలన్నీ తెల్ల రేషన్ కార్డుదారులకందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఈ వెసులుబాటు కోసం తెల్ల రేషన్ కార్డులన్నీ తొక్కి పట్టినరు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చే ఆలోచన చేస్తలేరు. ఇస్తామని పథకం అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డులు అందరూ అంటున్నారు. తెల్ల రేషన్ కార్డు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పథకం అర్హులు అన్నారు. మరి ఇప్పుడు మీరు తెల్ల రేషన్ కార్డు చేస్తారంటే నాకు అర్థం కాదు. రెండోది నాకు మీరు అర్థం కాదు, మీ అందరికి కూడా శేషి గారు కూడా చెప్పాలా, జావేద్ గారు కూడా లైన్ లో ఉన్నాడు. నాకు రెండు గ్యారంటీలు అంటారండి, అది తప్పు. 2 గ్యారంటీలు అమలు చేయడం లేదు. ఒక గ్యారంటీ 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అనేది ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది, అది కంటిన్యూ అవుతుంది. వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది ఒకటి. రెండోది, ఎలక్షన్ కంటే ముందే వీళ్ళు గదే చేశారు, వీళ్ళు పెంచారు. అది మేము ఆల్రెడీ పెంచాము, మేము 15 లక్షలు అన్నాము, వాళ్ళు 10 లక్షలు పెంచి కూర్చున్నారు. ఓకే, అది ఒకటి. ఇంకో రెండోది,
ఇంకొకటి అంటే ఏంటంటే ప్రజలు ఓన్లీ ఇస్తే amount బస్సు ఇస్తామని ఒకటే కాదండి, నమ్ముతున్నారంటారా? బస్సు అనే దాంట్లో 4 ఉన్నాయి. అంటారు. బస్సు అనేది ఫ్రీ బస్ తో మూడు, పాటు మూడు, ఇంకొక 3 ఉంటాయి. మహాలక్ష్మి. మహాలక్ష్మి లేదు. మరి అది పూర్తిగా పథకం ఎట్లా అమలు అయినట్టండి? మేము 2 చేసినాం ఎట్లా చేసినట్టు అది ఏ రకంగా చేసినట్టు? అంటే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అని ఎట్లా 2 అంటారు? గ్యారంటీలో 4 ఉంటాయి. అందులో రెండు ఒక అంశాలు గ్యారంటీలో అమలు అంటున్నారు. అట్ట కాదు మేడం, ఒక గ్యారంటీలో 4 ఉంటాయి. అవును, అవును. ఆ 4 ఒకటే అమలు ఏంటంటే 0.5% రూపాయలో పావల మాత్రమే అమలు అవుతుంది. అది ప్రీ బస్ మాత్రమే. అది మీ అందరికి అర్థం కావాలి. గ్యారెంటీ 10,000 ఇస్తున్నారు, 15,000 అని చెప్పి 15 లక్షలు. రైతు బంధు అంటే ఇంకా గ్యారెంటీలు వదిలిపెట్టారు. ఎకరాకు ఇంకోటి వీళ్ళు ఒకటే దంపుడు. ఒక్కసారి అదే జావేద్ గారికి అదే జావేద్ అనుకున్నా. గారు నేను తర్వాత ఇక మాట్లాడను ఆయన చెప్పిన తర్వాత. ఎందుకంటే అన్న కాంగ్రెస్ లో కురు పెద్దడు, బాగా పనిచేసిన పాపం, కష్టపడ్డాడు, గెలిపించుకున్నాడు. నేనేమంటున్నాను, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు తెచ్చుకోండి, మీరు కూడా మంచి పదవిలో ఉండండి. మీరు అంటున్నారు కదా ఉద్యమకారులు ఆగమైనరు, మీ పార్టీ ఏమి ఆగం చేసిందని. కానీ మరి మీరు కూడా అలా కాకూడదు కదా. మాకు మా వాళ్ళకు చెప్పారు, మా వాళ్ళు ఇప్పుడు రికగ్నైజ్ అవుతున్నారు, ఉద్యమకారులకు అందరికీ సాయం చేస్తామని చేస్తున్నారు. కాబట్టి మీరు ఊకే అప్పుల పాలైన ఈడ లంక వెందలు లేవు, ఏం లేదు అనేదానికంటే పథకాలను తప్పించుకోవాలని చూడకుండా అమలు చేయడంలో మీరు ముందు రండి, అమలు చేయండి. అలా కాకుండా మీకు ఒకవేళ చేత కాకుండా మీరు తొలగిపోండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, బ్రహ్మాండంగా అమలు చేస్తాడు. కోదండరామ్ గారి కంటే